రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు ఇచ్చిన రెండో నోటీసులో ఏసీబీ కీలకమైన అంశాలను ప్రస్తావించింది. కేటీఆర్ తో పాటుగా న్యాయవాదిని అనుమతించడం కుదరదని స్పష్టం చేసింది. న్యాయవాదిని అనుమతించడం లేదని సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకుంటున్నారని ఏసీబీ తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం చట్ట విరుద్ధమని కూడా పేర్కొంది. ఇక విచారణకు హాజరైన తర్వాతే కేటీఆర్ కు ఇచ్చే సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో చెబుతామని ఏసీబీ స్పష్టతనిచ్చింది. డాక్యుమెంట్స్ సమర్పించేందుకు గడువు ఇస్తామని కూడా తెలిపింది. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవని ఏసీబీ హెచ్చరించింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఏసీబీ అధికారులు రెండోసారి కేటీఆర్ కి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 9వ తారీఖున విచారణ హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నోటీసులో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఏసీబీ ప్రస్తావించింది. విచారణ సమయంలోనే న్యాయవాదిని అనుమతించడం కుదరదని ముఖ్యంగా రెండోసారి కూడా కేటీఆర్ కి స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరడం కూడా నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా ఏసీబీ ప్రస్తావించింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి కూడా విచారణ నుంచి తప్పించుకుంటున్నారంటూ కూడా ఏసీబీ పేర్కొంది. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యంగా కేటీఆర్ ఒక లెటర్ కూడా పోలీసులకు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈ లెటర్ లో కూడా డాక్యుమెంట్స్ సంబంధించి ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. కానీ ఏ డాక్యుమెంట్స్ అడిగారో స్పష్టం చేయలేదంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండో నోటీస్ లో కూడా ఈ విషయం కూడా ప్రస్తావించింది. ఏ డాక్యుమెంట్ తీసుకురావాలనేది తర్వాత చెప్తామంటూ కూడా ఏసీబీ చెప్పింది. ఏదైతే విచారణకు హాజరయిన తర్వాత విచారణలో మీరు ఇచ్చే సమాధానాలు బట్టి ఏ డాక్యుమెంట్లు ఏదైతే మాకు అందజేయాలనేది మళ్ళీ చెప్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. అలాగే ఆ డాక్యుమెంట్స్ సమర్పించేందుకు కూడా ఏదైతే కొద్ది సమయం కూడా ఇస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే విచారణకు హాజరైన సమయంలో కూడా న్యాయవాదులు తీసుకొని కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చిన నేపథ్యంలో ఒక హైడ్రామా అయితే నెలకొంది. 40-45 నిమిషాల పాటు ఏసీబీ గేట్ వద్దే కేటీఆర్ అయితే ఉండిపోయారు. ముఖ్యంగా న్యాయవాదులు లోపలికి అనుమతిస్తేనే ఏదైతే విచారణకు హాజరవుతారంటూ కూడా అది తన ప్రాథమిక హక్కు అంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలోనే ఇటు పోలీసులతో పాటు ఏసీబీ అధికారులు కూడా న్యాయవాదులను మాత్రం లోపలికి అనుమతించేదే లేదంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో అటు నుంచి వెనుదిరిగి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి ఇచ్చిన నోటీసులోని 9వ తారీఖు విచారణకు హాజరవ్వాలి, కానీ ఈసారి ఖచ్చితంగా న్యాయవాదుల్ని మేము అనుమతించబోమంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు స్పష్టం చేశారో అలాగే డాక్యుమెంట్స్ కి సంబంధించి కూడా విచారణకు హాజరయ్యి మీరు ఇచ్చే సమాధానాలు బట్టి ఏ డాక్యుమెంట్లు తేవాలో కూడా స్పష్టం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పారు. అలాగే మరొక పక్క ఈ న్యాయవాదులు అనుమతించడం సంబంధించి ఈ రోజు హైకోర్టులో కూడా కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా లంచ్ మోషన్ పిటిషన్ లో కూడా విచారణకు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏదైతే ఈ విచారణ అయితే జరగనుంది. ఈ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చే తీర్పు బట్టి మరొకసారి న్యాయవాదుల్ని ఏసీబీ అధికారులు లోపలికి అనుమతిస్తారా లేదనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు మాత్రం న్యాయవాదులు లోపలికి పంపించే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేస్తుంది. కానీ ఇటు కేటీఆర్ మాత్రం న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలి, అది తన ప్రాథమిక హక్కు అంటూ కూడా కేటీఆర్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ కూడా విచారణకు అయితే రానుంది. ఇప్పుడు హైకోర్టు న్యాయవాదులు అనుమతిస్తుందా లేదనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. గాయత్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.